నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు పర్యటనకు సర్వం సిద్ధం. చిల్లకూరు మండలం పొన్నపువారిపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, జేసీ వెంకటేశ్వర్లు. ప్రతి ఏడాది క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం. గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో అల్లూరు ఆశేషారెడ్డి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సర్ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలి. మనుబోలులోని 2వ సచివాలయాన్ని పరిశీలించి అధికారులు సిబ్బందికి సూచనలు ఇచ్చిన జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గూడూరు రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా నిర్వహించిన పూజలు, తిరు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతం చేయడానికి జిల్లా అధికారులకు వివిధ బాధ్యతలు అప్పగించడం జరిగిందని, సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్టు కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. చిల్లకూరు మండలం పొన్నపువారిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, జేసీ మొగిలి వెంకటేశ్వర్లతో కలిసి ఆయన ఏర్పాట్లు పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం చిల్లకూరు మండలం పొన్నపువారిపాలెం గ్రామంలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం రానుండడంతో మంగళవారం పొన్నపువారిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, జేసీ వెంకటేశ్వర్లతో కలిసి కలెక్టర్ హిమాంశు శుక్లా ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన పోలీసు బందోబస్తు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. హెల్త్ క్యాంపులు, హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య పనులు పక్కాగా ఉండాలని, తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు పర్యటనకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేసి విజయవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పొద్దున 10:30 అక్కడి నుంచి స్టార్ట్ అయితే 11:30 ఇంచుమించుగా రావడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న లోకల్ విలేజర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంచుమించుగా 3,000 నుంచి 5,000 మధ్యలో పబ్లిక్ రావడానికి అవకాశం. ప్రోగ్రామ్ తర్వాత ఆల్మోస్ట్ అంటే పెన్షన్ ప్రోగ్రామ్ తర్వాత కొంత ఊర్లో ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా సీఎం చూడడం జరుగుతుంది. ముఖ్యమైన అంటే గూడూరు కాన్స్టిట్యున్సీ ఈ ప్రాంతం గురించి చూస్తే ఈ మధ్యలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. దీని గురించి కూడా రేపు రివ్యూ చేయడం జరుగుతుంది. కృష్ణపట్నం సిటీ కానీ తర్వాత రీసెంట్గా ఫర్నిచర్ పార్క్ ప్రాంతానికి రావడం జరిగింది. సో ఇవన్నీ వివరాలు కూడా ఆనరబుల్ సీఎం గారికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఈ ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి ఎలా చేయాలి, ఇప్పుడు జిల్లా లెవెల్లో ఆలోచన ఏముంది అది కూడా సీఎం గారికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సీఎం గారు కూడా దిశానిర్దేశం తీసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ పెన్షన్ ప్రోగ్రామ్ కాకుండా ఈ ఏరియాకి ఎలా సమగ్ర అభివృద్ధి జరగాలి దీని మీద సీఎం గారి గైడెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న స్కీమ్స్ని కూడా ఎలా వాడుకోవాలి, ఎలా దీన్ని ఉన్న పరిస్థితులు డోంటేన్ చేయాలి కూడా సీఎం గారి నుంచి గైడెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి అన్ని ఏర్పాటు ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చూస్తున్నారు. అన్ని వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఫాస్ట్ స్పీడ్గా జరుగుతుంది. ఈరోజు ఈవినింగ్కి అన్నీ రెడీ అయిపోతుంది. రేపు మార్నింగ్ 11:30 టైంకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సీఎం గారు ఇక్కడే 4:30
ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సభకు 15,000 మంది వరకు రావచ్చని అంచనా వేస్తున్నామన్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు నాయకులు చేపడుతున్నారని తెలిపారు. అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని ఆయన వివరించారు. అట్లాగే ఆ సందర్భంగా ఇక్కడ గౌరవ మా జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో, మా జేసీ గారి సారథ్యంలో, అలాగే మా కిరణ్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా ఇక్కడ బ్రహ్మాండంగా దగ్గరుండి అధికారులు చూస్తూ ఉన్నారు. అట్లాగే మా కేడర్ కూడా తెలుగుదేశం పార్టీ కేడరు, మా నాయకులు గంగాప్రసాద్ గారి నాయకత్వంలో, నానాజీ గారి సహాయ సహకారాలతో ఇక్కడ కూడా మేమందరం కూడా దాదాపు 4 రోజుల నుంచి కూడా మా కేడర్ ఇక్కడ అంతా కూడా పనిచేస్తున్నాం. ఇప్పుడే మా కలెక్టర్ గారు చెప్పారు, సీఎం గారు ఈ యొక్క ప్రజావేదిక మీటింగ్ అయిన తర్వాత గ్రామానికి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలాగే అక్కడ పెన్షన్ వల్ల వాళ్ళ కుటుంబాల్లో గల మార్పు గురించి కూడా అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసేటువంటి కార్యక్రమం. అలాగే అక్కడ ఉన్నటువంటి చేతి పని వాళ్ళు, అది కుమ్మరి కావచ్చు, వడ్రంగి కావచ్చు, వాళ్ళతో కూడా సీఎం గారు ఇంటరాక్షన్ కూడా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాం. దాని తర్వాత సోషల్ మీడియా వాళ్ళతో కూడా సీఎం గారితో ఇంటరాక్షన్ ఉంది. దాని తర్వాత కేడర్ మీటింగ్, మా తెలుగుదేశం పార్టీ కేడర్ మీటింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. దానికి కూడా ఆల్మోస్ట్ అవన్నీ కూడా రెడీ చేశాం. ఎందువల్లంటే దాదాపు మా కలెక్టర్ గారు 5,000 మంది అంటున్నారు, మేమైతే 15,000 మంది టార్గెట్ పెట్టాము ఉన్న వాస్తవం. ఎందుకంటే వాళ్ళ డైరెక్షన్ ప్రకారం వాళ్ళు, మా డైరెక్షన్ ప్రకారం మా నాయకుడు వస్తున్నాడంటే ఫస్ట్ టైం మా ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మా లీడర్ మాకు వస్తున్నాడంటే మొత్తం కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఎవరి కాలు స్వచ్ఛందంగా మేము వస్తున్నాం అని చెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు. రేపు మీరే చూస్తారు. మేము చెప్పడం కన్నా మా అలవాటు ఏంటంటే చేసి చూపించడం మాకు అలవాటు కాబట్టి రేపు మీరే చూసి మీరే చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ క్యాడర్ వస్తుంది. అలాగే ప్రజలు కూడా ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రజలందరూ కూడా తిరిగి వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం. ఈజీగా 10,000 నుంచి 15,000 మంది ఇక్కడ ఖచ్చితంగా అటెండ్ అవుతారు. అంటే ఈ దీంట్లో షామేల్. ఈ కార్యక్రమంలో గూడూరు ఆత్మకూరు ఆర్డీఓలు అరుణకుమారి, పావని, మెప్మా పీడీ కిరణ్ కుమార్, డిపిఓ వసుమతి, తెలుగంగ ప్రత్యేకాధికారులు వంశీకృష్ణ, కేశవర్ధన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర సూచించారు. మునబోలులోని 2వ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డుకు సంబంధించి మునుగోలులోని 2వ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సర్ కార్యక్రమం అమలు తీరుపై ఆరా తీశారు. అధికారులు సిబ్బందితో అభివృద్ధి పనులు వంటి వాటిపై చర్చించారు. అనంతరం జేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలో సర్ కార్యక్రమం సక్రమంగా అమలవుతోందన్నారు. సచివాలయంలో సిబ్బంది అందరూ హాజరై విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నారని తెలిపారు. 1B అడంగల్ రేషన్ కార్డుకు సంబంధించిన దరఖాస్తులు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వారి సేవలను ఆయన అభినందించారు. స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సంబంధించి ఈరోజు మన మనుబోలు మండలం హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి మనుబోలు 2 సచివాలయాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా అవైలబుల్ గా ఉన్నారు. అదేవిధంగా సర్వే సంబంధించినటువంటి యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చేటువంటి సచివాలయంగా ఏవైతే సర్వీసెస్ వస్తున్నాయి పబ్లిక్ కి సంబంధించి అవన్నీ కూడా సకాలంలోనే వాళ్ళు సర్వీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. స్టాఫ్ అందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా అడంగల్ 1B అదేవిధంగా ఈ యొక్క రేషన్ కార్డులో డిజిషన్ సంబంధించి ఇతర ఏవైతే సర్వీసెస్ వస్తున్నాయో అవన్నీ కూడా విత్ ఇన్ టైంలోనే వాళ్ళు డిస్పోజ్ చేయడం జరుగుతూ ఉంది. పబ్లిక్ సంబంధించి ఏదైనా సరే గ్రీవెన్స్ ఉంటే అది కూడా మన సకాలంలో చేయమని చెప్పేసి వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. రిజిస్టర్స్ ప్రకారంగా కూడా అన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు. స్టాఫ్ కూడా అవైలబుల్గా ఉంటున్నారు పబ్లిక్కి. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనకి ఏదైతే వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకున్నప్పటి నుంచి వాళ్ళకి మనకి ఆన్సరబుల్గా ఉండే విధంగా మనం సరైన సమయంలో వాళ్ళకి మనం చేయాల్సినటువంటి ఏదైతే విధి ఉందో ఆ విధిని నిర్వహిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి వారికి సంబంధించిన సర్వీసెస్ వచ్చినా కూడా ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ప్రాపర్గా అవన్నీ కూడా డిస్పోజ్ చేయవలసింది వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. స్టాఫ్ అందరూ కూడా బాగానే చేస్తున్నారు. ఇక్కడ అందరూ కోఆర్డినేట్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విత్ ఇన్ టైంలో సకాలంలో సర్వీస్ చేయవలసింది వాళ్ళందరూ కూడా ఆదేశించడం జరిగింది. థ్యాంక్ యూ. ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ జరిగింది. అంటే కొన్ని కాన్ఫరెన్స్లో 96-97% కూడా చేశారు ఎస్టర్డే వరకు. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 100% ఇస్తానికి అన్ని మన కాన్ఫరెన్స్ లేకుండా ప్రయత్నం చేయడం జరుగుతుంది.
అదేవిధంగా అప్డేషన్ ఉంటుంది తర్వాత మనకంటే ఫామ్స్ తీసుకున్న తర్వాత. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ జలసాక్షి, డిప్యూటీ ఎంపీడీఓలు గరుడయ్య, శ్రీనివాసులు, వీఆర్ఓలు నాగార్జున రెడ్డి, శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శులు శ్రీహరి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అల్లూరు ఆదిశేషారెడ్డి జన్మదిన సందర్భంగా ప్రతి ఏడాది క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని స్టేడియంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ లో ఆయన పాల్గొని క్రీడలు ప్రారంభించారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అల్లూరు ఆదిశేషారెడ్డి రోటరీ స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఆదిశేషారెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సీనియర్ రొటేరియన్ ఎల్సీ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్చి ఫాస్ట్ నిర్వహించారు. క్రీడా జెండాను ఎగురవేశారు. క్రీడా జ్యోతి వెలిగించే క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ అల్లూరు ఆదిశేషారెడ్డి జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల పట్ల ఆయనకు ఎంతో మక్కువని, తరచూ క్రీడలు నిర్వహించామని గుర్తు చేశారు. స్టేడియం అభివృద్ధికి ఆయన కృషి చేశారని వివరించారు. అల్లూరి ఆదిశేషారెడ్డి గారి 109వ పుట్టినరోజు సందర్భంగా దాదాపు 25 సంవత్సరాల నుంచి ఎక్కడ ఆకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పెద్దలు రొటేరియన్స్ కానివ్వండి, పేరు లేదు మారినా ఆశీష్ గారి బర్త్డే అప్పుడే ఈ కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నటువంటి కార్యనిర్వాహకులందరూ కూడా ఇప్పుడు మునిగేష్ గారు చెప్పినట్టు అప్పట్లో కూడా పెద్ద నిక్కర్ ఒకటి వేసుకొని, వైట్ దండ ఒకటి వేసుకొని, కుర్రోళ్ళలాగా బ్యాట్ ఎత్తుకొని చెలాగ్గా ఉండేవాడు. ఆయన నిజంగా ఆయనైనా ఆ రోజు ఈ కాంపౌండ్ కట్టించకపోతే దీనికి అల్లూరి ఆశేషారెడ్డి గారి పేరు ఉండేదే కాదు. ఇది కూడా ఆ రోజు ఆక్రమణకి గురయ్యేటువంటి పరిస్థితి. అప్పట్లో పెద్దలు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ ఈ యొక్క స్టేడియం విషయంలో పూర్తిగా నందమూరి తారక రామారావు గారితో మాట్లాడి ఈ అభివృద్ధికి కానీ అవి కూడా చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఇంత బాగా ఈ స్టేడియం ఇక్కడ ఉందంటే అది నా మిత్రుడు రాజా గారు వల్లే అని చెప్పి చెప్పక తప్పదు. ఇంకా కూడా రాజా గారు చెప్పారు, ఈ బిల్డింగ్ విషయం కూడా చెప్పారు. ఆల్రెడీ నేను రవినాథ్ గారితో కూడా చెప్పాను. దేవుడి దేవల అంటే ఊరికే మాట చెప్పేసి మళ్ళీ చేయకుండా పోవడం నాకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయం. శాంక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఊరికే చెప్పకుండా నా వల్ల కాదు. నిన్న మీరు హిందూ రోడ్డు చూసుంటారు, పెద్దలంతా తెలుసు ఎంత అన్యాయంగా ఎంత హీనంగా ఉండిందో, అంత దారుణంగా ఉండింది. వాట్సాప్లో గందరగోళంగా వేశారు. చేతగాని ఎమ్మెల్యే, ఉత్త షో ఎమ్మెల్యే, ఏం చేయని ఎమ్మెల్యే అని రాసిన తర్వాత నన్ను వెళ్ళి 7 కోట్లు సీఎం గారి దగ్గర తీసుకొచ్చి నేను తగ్గా కుట్టా అని చెప్పేవాళ్ళందరూ కూడా. ఎందుకంటే మీ ఎమ్మెల్యే లోకల్ గూడూరులో పుట్టినోళ్ళు, మీ అందరి దగ్గర ఉన్నోడిని మీరందరితో కలిసిపోయి తిరిగినోండి. ఇక్కడ ఒక మాట చెప్తే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అందరిలాగా అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు. ఏదైనా కష్టమైన నష్టమైనా చెప్పేయాల్సిందే. ఎందుకు చెప్తానంటే ఎవరు చేయని పని గూడూరులో నేను చెప్తున్నా మళ్ళీ ధైర్యంగా. ఇంకా పలువురు మాట్లాడారు. మేము అప్పుడు నేను గిరీష్ మన సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ గారి దగ్గరికి పోయి అడిగాం. అదమ్మా నేను దాన్ని చాలా కష్టపడి డబ్బులు తెచ్చాను, వీలు కాదంటే అప్పుడు వరప్రసాదరావు గారు దాన్ని చాలా పట్టుదల బట్టి ఆ 7 సెంట్లు ఈరోజు ఆ 7 సెంట్లు ఇప్పించారు. కాబట్టి ఇది ఒక పరిపూర్ణమైన స్టేడియంగా ఇది వచ్చింది. లేకుంటే తర్వాత సునీల్ ఏమంటే ఈయన స్వతహాగా స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి చాలా చక్కగా ఉంది. నేను ఎప్పుడన్నా మార్నింగ్ ఇటు కూరగాయలు తెచ్చుకునే దానికి పోతా ఉంటే చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే దాదాపు ఒక 700 మంది వాకర్స్ అయితే ఇక్కడైతే ఏమి ఇదంతా ఈ గ్యాలరీ కానీ ఇవన్నీ చూస్తే మనసుకి మనం చేసిన పనికి దానికి సార్థకత వచ్చినప్పుడు అల్లూరి ఆదిశేషారెడ్డి గారు పదే చెప్పేవాళ్ళు, నేను చనిపోయిన తర్వాత కూడా ఈ గ్రౌండ్ ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలని. నిజంగా ఆయన పైనుండి ఆయన ఆశీర్వాదం అంతా ఇక్కడ ఉండాలని మనం చేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ క్రీడాకారులకి ఇక్కడ ఉండే వీళ్ళందరికీ కూడా చదువు ఒక్కటే కాదు ముఖ్యం. ఈరోజు మీకు 2% నుంచి 3% ప్రభుత్వం మీకు రిజర్వేషన్ కూడా పెంచింది. అంతకుముందు 100 మందిలో 2కే ఇచ్చేది, ఇప్పుడు 100 మందిలో 3-3కి ఇస్తూ ఉన్నది. మీరు అందులో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినారు కాబట్టి ముఖ్యంగా చూడండి. అల్లూరి ఆదిశేషారెడ్డి గారు ఎంతో దూరదృష్టితో నగరం నడిబొడ్డున ఈ స్టేడియం ఏర్పరిచారు. ఎంతో సంతోషకరం. దాన్ని ఎంతో డెవలప్ చేసిన మన ఎమ్మెల్యే గారు ఇంకా అభినందనీయులు. ఈ ఫెసిలిటీని అందరూ వినియోగించుకోవాలని
కోరుకుంటున్నాను. అప్పటి నుంచి నిరంతరం గత 25 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాం, ఒక సంవత్సరం మటుకు కోవిడ్ టైంలో జరగలేదు. అప్పటి నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ముఖ్యంగా మన వినోద్ మన మధ్య లేడు, ఆయన స్మరించుకోవాలి. వినోద్ ఈ ప్రోగ్రాంకి ఎంతో సహకరించేవాడు. ఆయన లేని లోటు కనిపిస్తుంది. అయినా పర్వాలేదు, కరిమల కానీ పోతే సువర్ణ గారు కానీ మిగతా పీజీలు కానీ సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాం ఇదే విధంగా మా రోటరీ క్లబ్ నిరంతరం ప్రతి సంవత్సరం ఇంకా అంటే ఎక్కువ పాఠశాలలు పార్టిసిపేట్ చేశాయి. 20 ప్రైవేట్ స్కూల్స్, 20 గవర్నమెంట్ స్కూల్స్ లో ఆల్మోస్ట్ 30 స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయి. 2-3 కూడా ప్రతి స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేయాలని ఇండివిజువల్ గా అందరు హెడ్ మాస్టర్స్ కి, అందరు పీఈటీస్ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. బాగా కూడా ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేశాడు. అందుకని ఈ రోజు ఇంతమంది పార్టిసిపేషన్ వచ్చింది. రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం మా సురేష్ రెడ్డి చెప్పినట్టుగా ప్రతి స్కూల్ నుంచి కూడా 2 కానీ 3 కానీ పార్టిసిపేషన్ చేయాలని చూస్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ స్టేడియంలో ఇంత డెవలప్మెంట్ జరిగింది, దాని గురించి కూడా చెప్పుకోవాలి. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇక్కడ గ్యాలరీ కానివ్వండి, అక్కడ ఇండోర్ జిమ్ కానివ్వండి, అవుట్డోర్ జిమ్ కానివ్వండి, ఈ కాంపౌండ్ వాల్ నుంచి. ఈ కార్యక్రమంలో రొటేరియన్లు డాక్టర్ జనార్దన్ రెడ్డి, దశరథ రామరెడ్డి, మునిగిరీష్, బాలకృష్ణరాజు, వేగూరు రాజన్ ప్రసాద్, సురేష్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో నెల్లూరు ఆదిశేషారెడ్డి రోటరీ భవనంలో రోటరీ క్లబ్ గూడూరు నూతన కార్యవర్గ సభ్యుల పరిచయ కార్యక్రమం జరిగింది. నూతన కార్యవర్గ సభ్యులను క్లబ్ ప్రతినిధులకు పరిచయం చేశారు. అనంతరం మరికొందరు మాట్లాడారు. 2026-27 సంవత్సరానికి రోటరీ క్లబ్ గూడూరు నూతన కార్యవర్గ సభ్యుల పరిచయ కార్యక్రమంలో పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న అల్లూరు రాజశేషారెడ్డి రోటరీ భవనంలో జరిగింది. క్లబ్ అధ్యక్షుడిగా తిరుమూరు సురేష్ రెడ్డి, కార్యదర్శిగా కొసరాజు నాగ సునీల్ కుమార్, ఉపాధ్యక్షుడిగా మల్లు విజయ్ కుమార్ రెడ్డి, జాయింట్ కార్యదర్శిగా పిడూరు నిరంజన్ రెడ్డి, కోశాధికారిగా తాళంకి వెంకట సురేష్ బాబు, ఫాస్ట్ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శిగా దశరథ రామరెడ్డి, ఫౌండేషన్ చైర్మన్ గా డాక్టర్ జనార్దన్ రెడ్డి, క్లబ్ ట్రైనర్ గా పునితల మునిగిరీష్, మెంబర్షిప్ చైర్మన్లుగా డాక్టర్ మెహన్ మణి, క్లబ్ అడ్మినిస్ట్రేషన్ చైర్మన్ గా రఘురామ్ రెడ్డి, సర్వీసు ప్రాజెక్టు చైర్మన్ గా నందిమండలం బాలకృష్ణరాజు, పోలియో చైర్మన్ గా డాక్టర్ శ్యాంసుందరరావు, రోట్రాక్ట్ చైర్మన్ గా బండి శ్రీధర్ రెడ్డి, లిటరసీ చైర్మన్ గా ఎద్దల ప్రభాకర్ రెడ్డి, పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ గా బొల్లు రాంప్రసాద్, క్లబ్ బులెటిన్ ఎడిటర్ గా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, తోట సురేష్ నాయుడు ఎంపికయ్యారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఇన్కమింగ్ రోటరీ మెంబర్స్కి, ఆఫీస్ బేరర్స్కి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. నన్ను ఈ సంవత్సరం టీఆర్ఎఫ్ మెంబర్గా, చైర్గా సెలెక్ట్ చేశారు. టీఆర్ఎఫ్కి కంట్రిబ్యూషన్స్ రావడానికి నా ట్రయల్ చేసి వీళ్ళకి ఎక్కువ అమౌంట్ సేకరిస్తానని ఇందు మూలంగా మేము తెలియజేస్తాం. గూడూరు రోటరీ క్లబ్ మీద ప్రజలందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇంకెంతో చేస్తారని చాలా ఆశ ఉంది. అట్లాగే క్లబ్లో కూడా కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన క్లబ్ ఇది. ఈ క్లబ్లో ఒక విలువల్ని అన్నింటినీ కాపాడుతారు, పెంపొందిస్తారనే ఒక మంచి అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి నేను సెక్రటరీగా ఈ క్లబ్ విలువలను కాపాడుతూ ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా వీలైనంత వరకు సేవలు అందించడానికి. ఈ రోటరీ ఇయర్ రేపు 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రోటరీ ఇయర్కి గాను ఇక్కడ క్లబ్ మెంబర్స్, అలాగే బోర్డు మెంబర్సు, ప్రెసిడెంట్, సెక్రటరీ, నేను ప్రెసిడెంట్ గాను, అలాగే నాగ సునీల్ కుమార్ గారు సెక్రటరీ గాను, అలాగే ఇక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ అందరి నూతన కార్యవర్గం ఎన్నికైనందున మనం గూడూరు ప్రాంత ప్రజలకు తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే బండి శ్రీధర్ రెడ్డి గారు మనకు రోటరీ యాక్ట్ ఆయన ఇన్ఛార్జి గాను, అలాగే డాక్టర్ ఎస్వి నాగేంద్ర ప్రసాద్ గారు క్లబ్బు బులెటిన్ ఎడిటర్ గాను, అలాగే రఘురామ్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ చైర్ గాను, బొల్లు రాంప్రసాద్ గారు పబ్లిక్ ఇమేజ్ చైర్ గాను, అలాగే బండి శ్యాంప్రసాద్ గారు, రావు గారు చైర్ గాను, అలాగే బండి దశరథ రామరెడ్డి గారు మనకు క్లబ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గాను, ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా నిర్వర్తించినటువంటి వివి రెడ్డి గారు ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్గా ఉంటారు. అలాగే నేను తిరుమూరు సురేష్ రెడ్డి అని నేను క్లబ్ ప్రెసిడెంట్గాను నెక్స్ట్ ఇయర్కి, కొసరాజు నాగ సునీల్ కుమార్ గారు సెక్రటరీగాను, అలాగే మీకు అందరికీ సుపరిచితులైనటువంటి కొనిదెల మునిగిరీష్ గారు ఈ క్లబ్ ట్రైనర్ గాను, అలాగే సురేష్ గారు. అంటే క్లబ్లో ఇది బోర్డు అంటే క్లబ్ ఆఫీసర్స్ ఉంటారు, తర్వాత 4 చైర్స్ ఉంటారు, కొద్ది పల్సపోలియో చైర్మన్, ఎడిటర్ వాళ్ళు ఉంటారు. దీన్ని మొత్తం కలిపి
బోర్డు అంటారు. ఈ బోర్డులో ఎవరి పని వాళ్ళు చేయాలి, అది నినాదం ఈ సంవత్సరం. ఎందుకంటే ఒకరి పని ఇంకొకరు చేసేదానికి లేదు. మీరు చేయలేదని నేను చేసుకోవడం కాదు, ఒకరి పని ఒకరు చేసిన దానివల్ల వాళ్ళకి పరిపూర్ణత పరిపక్వత రాదు ఆ రొటీరియన్కి. ఎందుకంటే ఆయన పని ఎవరో చేస్తారని చెప్పి వదిలేసేస్తే ఆయన పని నేర్చుకోడు. వీలైనంతవరకు ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు రోటరీ క్లబ్లో లేడీస్ ఎవరు లేరు, నేను తప్ప. వీలైతే లేడీస్ని అందరినీ కొంచెం ఎంకరేజ్ చేసి రోటరీ క్లబ్లో చేరే విధంగా నేను నా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విష్ ఆల్ ద లక్ అండ్ బెస్ట్ సర్వీసెస్ ఫర్ ది నెక్స్ట్. అందులో భాగంగా రాబోయేటువంటి 2026-27 సంవత్సరానికి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా తిరుమూరు సురేష్ రెడ్డి, సెక్రటరీగా కొసరాజు నాగసునీల్ కుమార్ వారిద్దరూ ఈ క్లబ్ని లీడ్ చేస్తారు. వాళ్ళిద్దరూ కూడా మంచి యాక్టివ్ మెంబర్స్. డెఫినెట్గా రాబోయేటువంటి రోటరీ ఇయర్ చాలా వైబ్రెంట్గా ఉంటుందని మేమందరం కూడా మెంబర్స్ అనుకుంటున్నాము. ఈ సందర్భంగా వారిద్దరిని ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం ఏంటంటే రోటరీ ఫౌండేషన్కి ఎవ్రీ ఇయర్ $500 కాంట్రిబ్యూట్ చేసినటువంటి మా సీనియర్ రొటేరియన్ డాక్టర్ జనార్దన్ రెడ్డి గారిని అపాయింట్ చేయడంలోనే ఆయన ప్రత్యేక. మనబోలు మండలం కొమ్మలపూడి రైల్వే బ్రిడ్జి నుంచి ఎడంపల్లి చెరువు వరకు పంటకాలం అభివృద్ధి పనులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాగితాలపూరు నీటి సంఘం అధ్యక్షుడు వెడిచెర్ల వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ ఆయకట్టు కింద కాగితాలపూరు, జట్లకొండూరు, గురువిందపూడి, ఎడంపల్లి గ్రామాల కింద సుమారు 3000 ఎకరాల వరకు సాగునీరు అందుతుందని, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టామని వెంకటరమణారెడ్డి రైతులు తెలిపారు. తుఫానులకు నారుమూడు దెబ్బతినకుండా చిన్న సన్నకారు రైతులకు మరమ్మతు పనులు ఎంతగానో ఉపయోగపడతాయని వారు వివరించారు. ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం పూర్తి చేస్తారా లేక కూల్చివేస్తారా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం అనంతరం వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 90% నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మిగిలినది 10% పనులు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. 1వ, 2వ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల కారణంగా చేపట్టిన వంతెన పనులు వెంటనే పూర్తి చేయాలని శ్రీనివాసులరెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ రామకృష్ణయ్య, నాయకులు పోల చంద్రశేఖర్, గుంటమడుగు సుబ్బరామరాజు, రావూరి బ్రహ్మయ్య, వేమయ్య, బళ్ళహరి, అనిల్ కుమార్, సుమంత్, మురారి కృష్ణయ్య, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గూడూరు పట్టణానికి ఫ్లైఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా విధులు అన్ని కూడా సమకూర్చి ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి పనబాక కృష్ణయ్య గారు, అదేవిధంగా పనబాక లక్ష్మి గారు, ఆనాటి కేంద్ర మంత్రి వర్యులు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేసి ఈ గూడూరు పట్టణ ప్రజలకు ఒక మంచి బహుమతి ఇవ్వాలని చెప్పి ఆ రోజు భావించడం జరిగింది. అందులో భాగంగానే 2014 కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఓడిపోవడం, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కానీ 2019 వరకు ఒక్క ఇటుక కూడా పేల్చలేదు గత గవర్నమెంట్ లో తెలుగుదేశం. అదేవిధంగా తదుపరి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ నేను అడుగుతూ ఉన్నాను, 10% పనులు కాంగ్రెస్ పార్టీ వదిలిపెడితే 14 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ ఆగస్టు 12వ తేదీ 2012 శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవాళ నేను అడుగుతున్నాను, 14 సంవత్సరాలు పూర్తి చేయలేనటువంటి 1 టౌన్కు 2 టౌన్కు మధ్యలో ఉన్న ఆ బ్రిడ్జిని అసంపూర్తిగా వదిలేయడం జరిగింది. గత 14 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం. అది ఒక దిష్టి బొమ్మలాగా తయారైంది. గూడూరు డెవలప్మెంట్ కాదు అది. దానివల్ల పెద్ద చెడ్డ పేరు వస్తుంది గూడూరు టౌన్కి. అది ఎమ్మెల్యే గారికి తెలీదో కానీ తెలిసే ఉంటుంది. మరి ఎందుకు దాని మధ్యలో ఆ విధంగా అసంపూర్తిగా నిలిపేశారనేది మాకైతే అర్థం కావడంలా. ఏమైనా గూడూరు ప్రజల మీద ఏమైనా కక్ష కానీ సాధిస్తున్నారో? ఎందుకంటే అది కాంగ్రెస్ వాళ్ళు వేసింది కదా, మనం ఎందుకు దాన్ని పూర్తి చేయాలా?
పూర్తి చేస్తే పేరేమో కాంగ్రెస్ వాళ్ళకి వస్తుంది అని అనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని ఒక్కసారి ఆలోచించండి. రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రజల గురించి ఆలోచించమని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ని, కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదే విధంగా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి పోవాలంటే చుట్టూ తిరుక్కొని పోయి ఆ రోడ్డు సరిగా లేవు, చుట్టుపక్కల ఆటోలు అడ్డం వస్తూ ఉంటాయి. ఎమర్జెన్సీ అంబులెన్స్ R&B ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభించి ఈ రోజుకి 14 సంవత్సరాలు పూర్తయినాయి. అయినప్పటికీ కూడా ప్రారంభించినటువంటి కాంగ్రెస్ పార్టీ గాని, ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ గాని, ఆపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గాని, తిరిగి తెలుగుదేశం పార్టీ గాని ఈ రోజు వరకు కూడా దాని విషయంలో దృష్టి సారించకపోవడం అవమానకరం. ఈ విషయంలో రేపు రాబోయే సీఎం సైదాపురం హరిజనవాడకు చెందిన మగ్గం పోతయ్య ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేసి పదవి విరమణ చేశారు. దీంతో సైదాపురంలోని హరిజనవాడలో వారి నివాసం వద్ద డ్రైవర్ మగ్గం పోతయ్య దంపతులకు ఆర్టీసీ ఉద్యోగులు, సైదాపురం ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, కుటుంబ సభ్యులు, బంధువులు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. గూడూరును జిల్లా చేయాలని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచాలని డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. గూడూరుకు న్యాయం చేయాలంటూ దీక్షలో కూర్చున్న జేఏసీ ప్రతినిధులు నినాదాలు చేశారు. అనంతరం పెంచలనాయుడు మాట్లాడారు. గూడూరు జిల్లా కావాలని గత 212 రోజుల నుంచి భావితరాల బిడ్డల కోసం, భవిష్యత్తు కోసం గాంధీ బొమ్మ సెంటర్లో గూడూరు ప్రజల సంఘీభావం తెలుపుతూ మనకు జరిగిన అన్యాయం భారతదేశంలో ఎవరికి జరగలా. మనము ఏం చెప్పాలంటే మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 1వ తేదీ గూడూరు పరిధిలో వస్తున్నారు. ఆ రోజు గూడూరు ప్రజలు ఒక్కసారి ఒక్క అవకాశం మనకు వచ్చింది. ఆడకొచ్చినప్పుడు గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఇరుగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా పిల్లూరి ఉదయ భాస్కర్, దుర్గాదేవి, వారి కుటుంబ సభ్యులు దామిని, గోయల్, గమన్, కార్తీక్, అమరావతమ్మ వ్యవహరించారు.
సేవ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతమంది అన్నదానం ఇంత కార్యక్రమం చేయడం చిన్న విషయం కాదు, యజ్ఞం లాంటిది. కానీ ఇంత బలోపేతంగా చేస్తున్నాడు, మా అందరి చేత చేపిస్తున్నాడు అంటే భాస్కర్ గారు, వారి సతీమణి దుర్గాదేవి గారు, వారు కుమార్తె చిరంజీవి దామిని గారు, కుమారులు గోయల్ గారు, ఇంకో కుమారుడు వచ్చి గమన్ కార్తీక్ గారు, వారి తల్లి గారు వచ్చి మాన్యశ్రీ అమరావతి గారు ఉభయదాతలు వ్యవహరించారు. సంవత్సరానికి ఒకసారి 2 సార్లుగా మనకు లేని సమయంలో అడిగినప్పుడు మనకు ఉభయాన్ని వాళ్ళు రైతు మనకు ఇస్తున్నారు కాబట్టి. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారి తిరు కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అన్నం రఘురామయ్య గౌడ్, రత్నమ్మ, నంది మండలం బాలకృష్ణరాజు, అన్నపూర్ణమ్మ, బట్టేపాటి బాలయ్య, విజయలక్ష్మి, ఆరుమూళ్ల శ్రీరంగ, నిఖిల వ్యవహరించారు. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. 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 రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర. ఆదిశేష. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,230 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,05,840 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,43,000 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 233 రూపాయల 70 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు పర్యటనకు సర్వం సిద్ధం. చిల్లకూరు మండలం పొన్నపువారిపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, జేసీ వెంకటేశ్వర్లు. ప్రతి ఏడాది క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం. గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో అల్లూరు ఆశేషారెడ్డి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి. మనుబోలులోని 2వ సచివాలయాన్ని పరిశీలించి అధికారులు, సిబ్బందికి సూచనలు ఇచ్చిన జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గూడూరు రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా నిర్వహించిన పూజలు, తిరు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.